జీవితంలో స్థిరపడి కన్నవారిని ఆనందంగా చూసుకోవాలనుకుందా యువతి. అందుకు తగ్గట్లే కష్టపడి చదివింది. మంచి సంస్థల్లో ఉద్యోగాలు చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి సొంతూరికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఏకంగా కోటీశ్వరురాలు అయ్యింది. మరి ఇంతకీ తనకొచ్చిన ఆలోచన ఏంటి? ఊర్లోనే ఉండి ఎలా సక్సెస్ అయింది? ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కడ ఉన్నామనేది కాదు, ఏం చేస్తున్నాం, ఎంతమందికి ఉపయోగపడుతున్నాం అనేదే ముఖ్యమనుకుంది యువతి. ఉన్నత చదువులు అభ్యసించి లక్షల జీతంతో ఉద్యోగం చేసింది. విధి ఛాలెంజ్ చేయడంతో ఇంటికే పరిమితమైంది. అయితేనేం వినూత్నంగా ఆలోచించి మహిళా రైతుగా లాభాలు అందుకుంటుంది. సాధించలేవన్న వారితోనే శభాష్ అనిపించుకుంది యువతి. ఛత్తీస్గఢ్లోని ధామర్తి జిల్లా చార్ముడియా గ్రామానికి చెందిన ఈ యువతి పేరు స్మారికా చంద్రకర్. రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి దుర్గేష్ చంద్రకర్ గ్రామానికి చెందిన పెద్ద రైతు. ఒకే కుమార్తె కావడంతో ఉన్నత చదువులు చదివించాడు. స్మారిక కూడా తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంది. వ్యాపార ఆలోచనతో ఎంబీఏ కూడా చేసింది. చదువు పూర్తి చేశాక పుణేలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ₹1,00,000 ప్యాకేజీతో ఉద్యోగం చేసింది స్మారిక. నైపుణ్యంతో పాటు అనుభవం సంపాదించుకున్న తర్వాత రాయ్పూర్కు వెళ్ళింది. అక్కడ మరో సంస్థలో పనిచేసి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఇంతలో ఆమె తండ్రి ఆరోగ్యం క్షీణించింది. దాంతో కుటుంబానికి అండగా ఉండాలని స్వగ్రామం చార్ముడియాకు వచ్చింది. తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడానికి స్వగ్రామం వచ్చింది. కానీ అలా వదిలేసి తిరిగి వెళ్లలేని పరిస్థితి స్మారికది. ఇక్కడే ఉంటే కుటుంబం గడవలేదు, వదిలేసి వెళ్లలేదు. దాంతో ఏం చేయాలో తెలియక మొదట ఇబ్బందులు ఎదుర్కొంది. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చూసింది. కానీ సరైన వేతనం లేదు. అప్పుడే తండ్రి చేసే పనిని తను చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సమయంలో తనకు వ్యవసాయంపై కొంచెం కూడా అవగాహన లేదు. కొత్తగా అడుగుపెట్టిన సంప్రదాయ వరిని వదిలి కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టింది. నేల నాణ్యత బట్టి సరైన పంట విత్తనాలు ఎంపిక చేసుకుంది. ఆధునిక వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు, వనరులపై పెట్టుబడి పెట్టింది. వాతావరణానికి అనుగుణంగా నీరందించింది. చీడపీడల నివారణకు చర్యలు తీసుకుంది. ఇందుకోసం తండ్రి, తాతలే కాక వ్యవసాయ నిపుణుల నుంచి సాయం తీసుకుంది హైటెక్ రైతు. अभी फिलहाल हम लोगों का जो क्रॉप लगा है वो 19 एकड़ में लगा हुआ है और हम लोग अभी यहाँ पे बैगन, टमाटर, इससे पहले हम लोग करेला और खीरा और लौकी ये सब बोए हैं। यहाँ पे हम लोग मुख्य एक्चुअली 2-3 टाइप से जाता है। पहला तो हम लोग लोकल मंडी में भेजते हैं। दूसरा कई गाड़ियाँ लोडिंग होती है, यहीं से लोडिंग हो जाती है। वो गाड़ियाँ बाहर के स्टेट में जाती है, जैसे आंध्र प्रदेश में जाती है, बिहार में जाती है, झारखंड में जाती है, कोलकाता वगैरह जाती है, ऐसे अलग दिल्ली जाती है। ऐसे अलग अलग जगह पे जिस हिसाब से डिमांड रहता है वहाँ पे हम लोग भेजते हैं।
నిపుణులతో పాటు వెబ్సైట్లు అందించే అనేక ఆన్లైన్ డేటా సమాచారం సేకరించుకుంది స్మారిక. అవగాహన వచ్చాక ధార కృషి ఫారం ఏర్పాటు చేసుకుంది. తాత తండ్రి చేసిన వ్యవసాయ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సాంకేతికత ఉపయోగిస్తూ దాదాపు 19 ఎకరాల్లో సాగు చేసింది. అందులో బీర, కాకర, దోస, పొట్లకాయలతో పాటు బెండకాయ, టమాటా పంటలను పండించింది. मैं खेती से पहले जॉब करती थी. मैंने अपना करियर की शुरुआत पुणे में की. वहाँ पे मैं एक जगह पे सेल्स का काम कर रही थी. फिर उसके बाद मैं यहाँ रायपुर शिफ्ट हो गई. 4 साल पुणे में जॉब किया. उसके बाद रायपुर शिफ्ट हो गई. रायपुर में भी मैंने 3-4 साल जॉब किया और फिलहाल मैं अभी यहाँ पे फार्मिंग का काम कर रही हूँ. हाँ बिल्कुल, यहाँ के काम से काफ़ी सेटिस्फाइड हूँ. लोगों को इससे, जैसे मैं बाहर लोगों से सुनती हूँ, कई लोग बोलते हैं, मेरे गांव के ही लोग ही बोलते हैं कि दीदी जब से यहाँ पे वेजिटेबल का काम स्टार्ट हो गया हम लोगों को नौकरी मिली है. हम लोगों को काम ढूंढना नहीं पड़ता. यहाँ पे हम लोग अब काम कर रहे हैं तो पूरे साल भर हमारे लिए काम रहता है. तो ऐसे कुछ चीज़ें जब लोगों से सुनती हूँ तो बहुत खुशी होती है कि एटलीस्ट कुछ मैं अपने गांव के लोगों के लिए कुछ तो कर रही हूँ. వినూత్నంగా సాగు చేస్తూ రోజు 12 టన్నుల టమాటాలు, 8 నుంచి 9 టన్నుల వంకాయలు మార్కెట్కి పంపుతుంది స్మారిక. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, కోల్కతా, ఢిల్లీ, గోరఖ్పూర్, బనారస్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఆ కూరగాయలు విక్రయిస్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున పంటను సరైన సమయంలో మార్కెట్కు అందించి గరిష్ట ధరను రాబట్టడం పెద్ద సవాలు. ఇందుకోసం స్మార్ట్ రూట్ను ఉపయోగిస్తున్నానని చెబుతోంది హైటెక్ రైతు. बिल्कुल आगे प्लान भी है. हम लोग और एरिया में बढ़ाना चाहते हैं और अच्छी चीज़ें नई तकनीकी के साथ जो प्रोडक्शन है, क्रॉप के प्रोडक्शन है, उसको बढ़ा सकूं, एरिया को बढ़ा सकूं और मौका मिलेगा तो और जगह पे एक्सपोर्ट कर सकूं. ये मेरा प्लानिंग है. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి ఉత్తమ రైతుగా గుర్తింపు సంపాదించింది స్మారిక. 3 ఏళ్లలో స్మారిక వార్షిక టర్నోవర్ ₹1,00,00,000 దాటింది. 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం ఏం కాదని నిరూపించింది.